గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, మీ అందరికీ శుభోదయం. సోమశేఖర్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యంగా 3 అంశాలు అయితే ఉన్నాయి. అవేమిటంటే, 1 అపాయింట్మెంట్ ఆర్డర్స్, 2 మనకి విజయవాడలో మంగళగిరిలో సచివాలయం దగ్గరలో ఒక విజయోత్సవ సభ ఏర్పాట్లు, 3వదిగా ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి ఈరోజు అందిన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఈ విషయాలను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొదటగా ఏంటంటే సెలక్షన్ లిస్ట్ అండి. ఈ సెలక్షన్ లిస్ట్ అనేది మనకు ఈ నెల అంటే సెప్టెంబర్ 15వ తారీఖున కన్ఫామ్గా రిలీజ్ చేయడానికి, సెలక్షన్ లిస్ట్ ఇవ్వడానికి అధికారిక బృందాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయండి. మనకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం 3-4 గంటలకి అందరి ఎంఈఓలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ సెలక్షన్ లిస్ట్ ఎయిర్పోర్ట్లకి జిల్లాలకు పంపించడం, ఆ జిల్లాలో ఆయా రోస్టర్ల ప్రకారం ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ఉందా లేదా అని దాన్ని వెరిఫై చేసి ఆ డిఈఓ నుంచి తిరిగి సెక్రటరేట్ వెళ్ళడానికి ఈరోజు మధ్యాహ్నం వరకు, అంటే 13వ తారీఖు సెప్టెంబర్ ఈవినింగ్ లోపు వరకు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది డిఈఓకి. ఇక్కడి నుంచి సెలక్షన్ లిస్ట్ అనేది నేరుగా రాష్ట్ర సచివాలయంకి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సెలక్షన్ లిస్ట్ అనేది వెబ్లో పెట్టడం అనేది జరుగుతుందండి. సెలక్షన్ లిస్ట్లో మ్యాక్సిమం మనకి కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏ పోస్ట్కి, ఏ కేటగిరీకి, ఏ యొక్క సబ్జెక్టుకి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చిందన్నది విపులంగా మనకి తెలుస్తుంది. నా విషయం వరకు నేను చెప్పాలంటే ఈ డిఎస్సి అనేది ట్రాన్స్పరెంట్గానే జరిగిందండి. కొన్ని లోటుపాట్లు, అలాగే కొంత టైం లాగింగ్ ఉన్న సరైన టయానికి ఇవ్వడానికి ప్రభుత్వం అనేది చాలా దృఢ నిశ్చయంతో ఉందని మనం ఖచ్చితంగా చెప్పగలం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ డిఎస్సిలో మొన్న గురువారం నాడు కూడా ఒక 3-4 మెంబర్స్ కాల్ లెటర్లు వచ్చినాయండి. దీన్ని బట్టి ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందో చూడండి. ఒక లేడీ, ఒక ఉమెన్కి డిఎస్సిలో సెలెక్ట్ అయితే ఆమె కోయంబత్తూరులో ఉందంట. ఆమె పేరు రమ్య శిల్ప. ఆమెకు ఫోన్ చేసి, ఆమె అవైలబుల్గా లేకపోతే అక్కడ ఫోన్ చేసి ఆమె ద్వారా అక్కడ ఉన్నట్టుగా వీడియో తీసుకుని ఆమెను తీసుకుని వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకుని అవి అప్లోడ్ చేసి కాల్ లెటర్ ద్వారా పిలిపించి ఆ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి వెరిఫై చేయడం అనేది జరిగింది. ఏ ఒక్క పోస్ట్ని కూడా వదలలేదండి. కొన్ని కేటగిరీలో మాత్రం కొన్ని పోస్టులు మాత్రం మిగలడం అంటూ జరిగింది. అది నెక్స్ట్ డిఎస్సిలో రిక్రూట్ చేయడానికి అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది. దీన్ని బట్టి ఎటువంటి వివాదాలు లేకుండా చక్కగా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క డిఎస్సిని పూర్తి చేసామని గవర్నమెంటు కృతనిశ్చయంతో ఉంది. మరి గడిచిన డిఎస్సీలు చూస్తే ఖచ్చితంగా 1 ఇయర్, కొన్ని డిఎస్సీలు 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ పట్టిన కూడా సందర్భాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి చూస్తే మనం చాలా ఆనందపడ్డ విషయం ఇది. నేను ఒక డిఎస్సి యాస్పిరెంట్గా, ఒక యూట్యూబర్గా నేను కూడా సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ని ఆ దేవుని దయ వల్ల మీ యొక్క అందరి ఆశీస్సులతో సోషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థిగా నేను కూడా సెలక్షన్ లిస్టులో ఉన్నానండి. నాది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని గత వీడియోలో మీకు తెలియజేశాను. మరి ముఖ్యంగా ట్రాన్స్పరెంట్గా ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు మొన్న వెస్ట్ గోదావరి డిఈఓ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందండి. నేను చాలా భయపడ్డాను. కానీ ఆ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సార్ మీ యొక్క ఫొటోస్ మేము వెరిఫికేషన్ చేస్తున్న టైంలో కొంచెం మిస్ అయినాయండి, మీ ఫోటో ఒకసారి తీసుకుని రాగలరా అని చాలా పొలైట్ రిక్వెస్ట్ మాట్లాడి ఫోన్ చేశారండి. నేను వెంటనే స్పందించి ఫోటోని నాకు నేనుగా కొన్ని తీసుకువెళ్ళి దాని వెనకాల అడ్రస్ అది రాసి నా హాల్ టికెట్ నెంబరు, తర్వాత నా యొక్క నేము, ఎంపికైన పోస్టు, ఆ యొక్క చిన్న లెటర్స్తో పోస్ట్ ఆ యొక్క ఫోటో బ్యాక్ సైడ్ ఇచ్చి అవి
అవి లిఖించి రాసి ఆ సెట్ని మనకి డిఓ ఆఫీసులో ఇచ్చారండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు స్క్రూటనైజ్ మళ్ళీ జరుగుతుంది. మీరు చెప్తే నమ్మరు, 3 సార్లు మనకి అక్కడ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత అక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన నుండి ఆ తర్వాత ఇంకోసారి ఆ తర్వాత డిఓ ఆఫీసులో ఇంత క్షుణ్ణంగా ప్రతి దాన్ని కూడా ఎక్కువ శ్రద్ధతో ఆ యొక్క అప్లికేషన్ పరిశీలిస్తుందండి గవర్నమెంట్. డిఓలకు అలాగే స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు ఉండకూడదని ముందుగానే ఈ పద్ధతిని వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. ఆఖరికి సెలక్షన్ లిస్ట్ నుండి డిఓ ఆఫీసులకు వచ్చేసినా కూడా దాంట్లో రోస్టర్ ప్రకారం ఉందా లేదా, ఏమైనా లోపాలు ఉన్నాయా అని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుని ఇవాళ సాయంత్రం లోపల పంపించడానికి ఇవాళ టైం ఇచ్చారండి. సో సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మన యొక్క ర్యాంకు, మనకు వచ్చిన మార్కులు, తర్వాత ఏ కేటగిరీ ఎంతవరకు కటాఫ్ వచ్చిందనేది ఆ సెలక్షన్ లిస్ట్ ద్వారా మనకు అవగతమవుతుంది. చాలామంది ఉన్న డౌట్స్ కూడా నివృత్తి అవుతాయండి. సో తర్వాత విషయం ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండి. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది చాలా యాస్పిరెంట్స్లో, డిఎస్సి యాస్పిరెంట్లో చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక టార్గెట్ అండి. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ నేను తీసుకోవాలి, నేను ఆ సభలో నేను ఉండాలి, ఆ 16,340లో నేను ఉండాలని చాలామంది కష్టించి శ్రమించి ఈ రోజు గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. దాంట్లో నేను ఒకడిని. సో ఎవరైతే దగ్గరలో వచ్చి పోస్ట్ పోగొట్టుకున్నారో వారందరూ కూడా అధైర్యపడవద్దని మీకు ఈ వీడియో తరపున సభాముఖంగా తెలియజేస్తున్నానండి. అదేంటంటే నెక్స్ట్ మనకి అక్టోబర్లోనే టెట్ ఉంది. టెట్ కన్ఫర్మ్ అని సుప్రీంకోర్టే మనం డిక్లేర్ చేసింది కనుక ఎగ్జిస్టెన్స్ టీచర్స్ కూడా టెట్ రాయాలి, వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వాలి. సో ఇటువంటి నిబంధనలు పెట్టడం వల్ల అక్టోబర్లో సైట్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అక్కడ కమింగ్ సూన్ అని కూడా ఉందండి. సో బికాస్ నాకు తెలిసి అక్టోబర్ నవంబర్లో టెట్ని డిక్లేర్ చేసి 2026లో కానీ 7లో కానీ కన్ఫర్మ్గా డిఎస్సి ఉంటుంది. మీరు ఏమాత్రం అధైర్యపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తే ఎదరికెళ్ళండి. కన్ఫామ్గా మీరు విజేతలుగా నిలుస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. చాలామందికి బాధతో ఉన్నారు, కానీ వారందరూ కూడా ఈ యొక్క ఫెయిల్యూర్ని మీ విజయానికి ఒక స్టెప్గా తీసుకుని ఎదరికెళ్ళండి. ఇప్పుడు జాబ్ సంపాదించిన వాళ్ళందరూ కూడా ఏమాత్రం కష్టపడకుండా వచ్చింది కాదండి, చాలా కష్టాలు పడ్డారు, హాఫ్ మార్కులు వచ్చి ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను 4 డిఎస్సీలు రాశాను, 5వ డిఎస్సీలో 6 మార్కులు పోయేది నాకు ఇప్పుడు కూడా. అది మీకు ముందు వీడియోలో తెలియజేశాను. మరి దీని యొక్క లెంగ్త్ ఎక్కువైపోతుంది, వీడియో లెంగ్త్ ఇవన్నీ చెప్పడం కుదరదు. కానీ సో అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేవి అందరికీ ఇస్తారా, లేదా సీఎం గారు కొంతమందికి ఇస్తారా, ఇలాంటి కొన్ని డౌట్లు కూడా చాలామంది అరైజ్ చేశారు. ఏదేమైనా అందరికీ ఇవ్వడం అనేది సాధ్యం కాకపోవచ్చు, లేదా సహచర మంత్రుల చేత ఇప్పించవచ్చు, లేదా మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నారని ఒక సమాచారం ఉందండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇలాగా మొత్తం అన్ని జిల్లాలు ఏమైతే ఉన్నాయో ఆ జిల్లాల వారీగా ఒక స్టాల్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక అధికారిని ఏర్పాటు చేసి అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. కానీ మరి ఈ సభకు మనం ఎవరైతే టీచర్ క్యాండిడేట్గా ఎలిజిబుల్ అయ్యారో వారందరూ వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే మనకి ఆర్డర్ తీసుకోవడానికి మనం కన్ఫామ్గా వెళ్ళాల్సి వస్తుంది. మరి కొంతమంది రాని పొజిషన్లో ఉన్నారు. ఎగ్జాంపుల్, చాలామంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, తర్వాత లాక్టింగ్ ఉమెన్ ఉంటారు, అంటే బాలింతరాలు ఉండవచ్చు. వీళ్ళు రావడానికి మేము రావాలా సార్, మేము అటెండ్ అవ్వాలా సార్, పాసిబుల్ అవ్వట్లేదు సార్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం ఆ విధంగా ఏమైనా రాని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు ముందుగా డిఈఓ గారు అనుమతి తీసుకుని ఒక లెటర్ని అక్కడ సబ్మిట్ చేసి ఇలా రాలేకపోతున్నానని చెప్పిన ఎడల వాళ్ళు కొంత అజంప్షన్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉందండి. సో ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ టు ది విజయవాడ, మీరు ఖచ్చితంగా ఈ విధంగా డిఈఓ గారిని సంప్రదించి ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ అధికారిని సంప్రదించి ముందస్తు అనుమతి తీసుకుని, రాని పక్షంలో ముందస్తు అనుమతి తీసుకుని మీరు చక్కగా దాన్ని ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రావాలి. దీనికి సంబంధించి ఆ హెడ్ క్వార్టర్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ మాది వెస్ట్ గోదావరి, మాది ఏలూరు హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆ ఏలూరు హెడ్ క్వార్టర్లో మనం అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ
కొన్ని బస్సెస్ని ఏర్పాటు చేస్తారు. ఇదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. మన అప్లికేషన్స్ తీసుకునే సెలక్షన్ కమిటీ చూసుకుంటుంది. మన డిఈఓలు చూసుకుంటారు, మన ఎంఈఓలే చూసుకుంటారు. ఇది గవర్నమెంట్ వాళ్ళకి అసైన్ చేసింది ఆ వర్క్ని. సో కనుక మీరు ఆ జిల్లా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మీరు అకామిడేషన్ తీసుకుని 18వ తారీఖు ఆఫ్టర్నూన్ నుంచే బయలుదేరాలని మనకు సమాచారం అయితే ఉంది. సో దాని కొరకు మీరు ప్రిపేర్ అవ్వండి. కన్ఫామ్గా ఇది ఒక మంచి మన లైఫ్లో సాధించిన ఒక అద్భుతమైన విషయంగా మనం భావించి ఆనందంగా వెళ్ళడానికి ట్రై చేయాలి. అక్కడికి వెళ్ళి ఆ యొక్క గెజిటెడ్ వారి చేతుల్లోనూ, ఆ యొక్క ఆఫీసర్ చేతుల్లోనూ, లేదా డిఎస్సి సెలక్షన్ కమిటీ చేతుల ద్వారానూ మనం కన్ఫామ్గా వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మనం తీసుకోవాలి. కన్ఫామ్గా అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా పనులు ఉంటే ముందే చూసుకోండి. సో బికాస్ అందరూ అటెండ్ అవ్వాలి. దీనికి సంబంధించినవన్నీ కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. మనం తీసుకెళ్లే బాధ్యత వాళ్ళది. మన డెస్టినేషన్ చేర్చే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. సో ఈ అపాయింట్మెంట్ అనుకున్న తర్వాత మళ్ళీ మనకి నాకు తెలిసి 19, 20 తారీఖుల్లో, అంటే ఈ సభ అయిపోయిన తర్వాత 19, 20 తారీఖుల్లో మనకి ఈ యొక్క దసరా వెకేషన్స్ గురించి, ట్రైనింగ్ సిస్టమ్ గురించి ఉంటుందండి. దానికి ముందు మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, మనకి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతే డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది వచ్చేస్తుందా లేదా అన్నది కొంత ఆలోచించవలసిన సమయం అయితే తీసుకుంటుంది. దాని గురించి మనం తర్వాత ఆలోచించుకోవచ్చు. మ్యాక్సిమం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత వాళ్ళు డిక్లేర్ చేస్తారండి. అక్కడ నుంచి మనకి 22 నుంచి 23 తారీఖులు ఎప్పుడైతే వాళ్ళు ఒక 3-4 డేస్ కానీ మనకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కౌన్సిలింగ్ చెప్పాలంటే చాలా జాయ్ఫుల్గా ఉంటుందండి. మీరు స్కూల్కి అడుగుపెట్టే ముందు చక్కగా కౌన్సిలింగ్ హాల్లో అడుగుపెట్టి ఎవరైతే నూతనోపాధ్యాయులుగా 16,347 మంది ఉన్నారో అందరూ రాగానే ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతారు. కాబట్టి మా జిల్లాలో 1057 మంది సెలెక్ట్ అయ్యారు, ఇంక్లూడింగ్ ఆల్ అన్ని విభాగాల్లో, అన్ని సబ్జెక్టుల వారీగా. సో వీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్గా మనం అక్కడ ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మన ఫీలింగ్స్ని ఒకరితో షేర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఎస్సీ ఎలా కండక్ట్ చేస్తారు, ఎఫ్ఏ ఎలా కండక్ట్ చేస్తారు, అసలు కరెక్షన్ ఎలా ఉంటుంది, పేపర్ సిట్టింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తదితర వివరాలతో చాలా జాయ్ఫుల్గా కౌన్సిలింగ్ అనేది ఉండబోతుందండి. మనం అంత భయపడిన అవసరం ఏమీ ఉండదు. దానికి కన్ఫర్మ్గా మనం వెళ్ళాలి. మనం అపాయింట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని ఇచ్చేస్తే ఆ డేస్ని కూడా శాలరీలో కౌంట్ చేస్తారు మన గురించి. టీఏడిఏలు కూడా కావాల్సి మనకి ఇస్తారు. సో బికాస్ మీరు ఆ కౌన్సిలింగ్ని చాలా జాయ్ఫుల్గా ఆ డేస్ని మీరు మెమరబుల్ డేస్గా మారబోతున్నాయని నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత విషయం ఏంటంటే మనకి కౌన్సిలింగ్లో ఒక 3 డేస్ ఉండొచ్చు, 4 డేస్ ఉండొచ్చు. అది కూడా ఇంటిమేషన్ అనేది మనకి అక్కడ ఆ విజయోత్సవ సభలోనే ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉన్నది. కనుక మీరు మీకు కావాల్సినటువంటి లగేజెస్ కానీ, మీ యొక్క డ్రెస్సెస్ కానీ, మీ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ రెడీ పెట్టుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండమని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో బికాస్ ఈ సెలక్షనిస్ట్ విషయంలో, తర్వాత ఈ డేటా అపాయింట్మెంట్ లెటర్స్ విషయంలో అందరూ అలర్ట్గా ఉండి మనమందరం కూడా గవర్నమెంట్ చేతుల ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే స్థితిలో ఉండాలని, ఆ దేవుని దయ వల్ల మనం ఇంకా ముందుకు వెళ్ళాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ స్కూల్ అసిస్టెంట్ లేదా ఎస్జిటిలోనే కాకుండా ఇంకా ప్రమోషన్స్ ఎదిగి డిపార్ట్మెంటల్ టెస్టులు రాసి మన యొక్క స్ట్రాటజీని, మన యొక్క స్టేజ్ని పెంచుకుంటూ వెళ్ళాలని, మీ అందరూ ఆనందాలతో రేపు చక్కని వాతావరణంలో అందరితోటి విజర్స్ తోటి అందరితోటి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తోటి తిరిగి మీ స్వగ్రహాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సోమశేఖర్ స్టడీస్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.